హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే, ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటదండి. ఒకళ్ళు అడిగారు, మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలని. అది నాకు తెలిసిన పద్ధతి నేను చెప్తా. మీకు నచ్చినట్లయితే చేసుకోండి. బాగా కనుక్కొని చేసుకోండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చేయకండి. ఇది ఎప్పుడు నేను చెప్పే డైలాగే. ఎందుకంటే, ఇప్పుడు పరిస్థితులు ఏమీ బాగోలేదండి. వాళ్ళు చెప్పినయి, వీళ్ళు చెప్పిన పరిస్థితుల్లో మనం లేము. ఏమారిపోతాం. అందుకని జాగ్రత్త కష్టపడి సంపాదించే డబ్బుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువగా లాభాల్ని ఎలా పొందాలని చూద్దాం. అలానే గోల్డ్ ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేస్తే మంచిదేనా? అడ్వాంటేజెస్ ఏంది? డిసడ్వాంటేజెస్ ఏందని అడిగారు. దాని గురించి చెప్పబోతున్నాను. ఇలా గనక మనం చేసినట్లయితే గోల్డ్ ఎక్కువగా సేవ్ చేయొచ్చు. అలానే మనీని కూడా ఎక్కువగా సేవ్ చేయొచ్చు. అందుకని నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేస్తున్నా. అడిగారు. సరేనా? మంచిగా సపోర్ట్ చేయండి. కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే. సరేనా? హైప్ ఇవ్వండి, కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్లో గోల్డ్ పర్చేజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఇందులో నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా తెలియలేదండి. అడ్వాంటేజ్ చెప్పి డిసడ్వాంటేజ్ చెబుతాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్లు ఎక్కడికో పోయినాయి కదండి. అందరూ వేలు వేలు ఇచ్చి, లక్షలు లక్షలు ఇచ్చి గోల్డ్ కొనగలరా? ఎవ్రీ మంత్ కొనలేం. అయితే ఈ ఆన్లైన్‌లో పర్చేజ్ చేయడం వలన ఏమవుతుందంటే డిజిటల్ గోల్డ్ డిజీ గోల్డ్ అంటున్నారు. అదేనండి. ఏమవుతుందంటే మన కళ్ళకు తెలియకుండా గోల్డ్ స్పీడ్‌గా సేవ్ చేయొచ్చు. ఎక్కువగా కొనొచ్చనమాట. ఇప్పుడు మన దగ్గర రూ. 100 ఉంటే రూ. 100కి గోల్డ్ కొనొచ్చు ఈరోజు. ప్రతిరోజు గోల్డ్ కొనొచ్చు అనమాట. ఇప్పుడు మనం షాప్‌కెళ్ళాలంటే కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉంటది. ప్రతిరోజు షాప్‌కెళ్ళి కొనుక్కోగలమా? రూ. 100కి ఎవరన్నా గోల్డ్ ఇస్తారా? ఇవ్వరు షాప్‌లో. ఎంత తక్కువ చూసినా 1500 రూపీస్ ఉంటేనే మనకు గోల్డ్ దొరికిద్ది. ఇక్కడ అలా కాదు. ఆన్లైన్‌లో వచ్చేసి రూ. 100కి కూడా మనం కొనుక్కోవచ్చు కదా! ఈజీగా ఉందా? ఈరోజు నీ దగ్గర 100 ఉంటే 100కి కొనొచ్చు. 1000 నువ్వు ఉంటే 1000 కొనొచ్చు. ఇలా కొనడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏందంటే మనం ఇతర వాటి వైపు మన చూపు పోదనమాట. ఇప్పుడు గోల్డ్ సేవ్ చేయడంలో మనం లీనమైపోయాం. ఎట్లైనా చెయ్యాలి, ఎక్కువగా చెయ్యాలని. ఇప్పుడు మీ హస్బెండ్ మీకు ఏదన్నా 5000 ఇచ్చి ఫెస్టివలో, బర్త్‌డే దేనికో శారీస్ కొనుక్కోమ్మా మంచిగా అని ఇచ్చారనుకోండి. ఎళ్లి 5000 పెట్టి మీరు శారీస్ కొంటారా? కొనరు. ఇప్పుడు ఇందులో మీరు పర్చేజ్ చేయడం వల్ల మీకేమైద్దంటే ఒక ఇంట్రెస్ట్ వచ్చిద్ది. అబ్బా! 5000 పెట్టి శారీ కొని మనం ఏం చేస్తాం? 1, 2 సార్లు కట్టేసి బీరువాలో పెడతాం. దేనికింత? వద్దులే. మనం ఎక్కువ గోల్డ్ సేవ్ చేద్దాం అని చెప్పేసి ఏదో 1000, 2000 కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. మిగిలిన డబ్బుకి ఇక్కడ గోల్డ్ కొనేస్తారనమాట. దీనివలన మన కళ్ళకు తెలియకుండా కొంటూ ఉంటాం. ఎక్కువగా చేరుతూ ఉంటది. అదొక అడ్వాంటేజ్. ఇందులో డిసడ్వాంటేజ్ ఏందని చూసారంటే మంచి బ్రాండెడ్ అయిన షాపో ఇంకేదో ఏదైనా మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటున్నారు. లేతే ఇలా గోల్డ్ షాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. చూసి జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ గోల్డ్ షాప్ అనేది ఇంతకుముందు చెప్పాను. వరల్డ్ వైడ్‌గా ఉండాలి. ప్రపంచం అంతా ఉండాలి. ఇక్కడ మాత్రం ఉన్నది కాదు. లేతే ఎక్కువ స్టేట్స్‌లో ఉన్న కంపెనీగా ఉండాలి. మన స్టేట్‌లో మాత్రం 1, 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. ఒక 2 ఇయర్స్ ముందు ఏమైంది చెప్పాను కదా! 2 ఇయర్స్, 1 ½ ఇయర్ ముందో ఒక జ్యువెల్లరీ అనమాట. తమిళనాడులో జ్యువెల్లరీ షాప్ వాళ్ళు మీకు మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉండవు. మీ మనీకి ఎక్కువ గోల్డ్ ఇస్తాం అనగానే అందరూ కొనడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేయడం ఇలా డిజీ గోల్డ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇందులోనే 100, 200 ఎంత ఉందో అంత ఇది చేయటం. తర్వాత అక్కడ 1,00,000 ఉందనుకోండి, 1,00,000 కట్టేయటం. దానికి 1 ఇయర్ తర్వాత ఇంత గోల్డ్ వచ్చిద్దని చెబుతారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2, 3 ఇయర్సో, 5 ఇయర్సో మంచిగా రన్ చేశారు. చేసేసి అందరు మెప్పును పొందేసి ఒకరోజు సైలెంట్‌గా షాప్స్ క్లోజ్ చేసి పారిపోయారు అంత మనీని తీసుకొని. అందుకని ఇదొక డిసడ్వాంటేజ్. అప్పుడు ఏం చేయాలంటే మంచి బ్రాండెడ్ అయిన షోరూమ్‌ని మీరు ఏది ఎంచుకుంటున్నారో అది అన్ని చోట్ల ఉండాలి. నమ్మకమైన కంపెనీగా ఉండాలి. ఇది ఒక్క చోట ఉండడం వల్ల మూసుకొని పారిపోయారు. షాప్‌ని క్లోజ్ చేసేసి. ఇదే ప్రపంచం అంతా అన్ని చోట్ల ఇండియా ఫుల్ ఉందనుకోండి. మొత్తం బ్రాంచెస్ చేయగలరా? చెయ్యలేరు. అందుకని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మంచి బ్రాండెడ్ అయిన కంపెనీ. సరేనా? ఇది చేసుకున్నట్లయితే మన గోల్డ్ సేఫ్‌గా ఉంటది ఆన్‌లైన్‌లో. లేకపోతే
మనం మోసపోవాల్సి వచ్చింది. సరేనా? ఇదొక్కటే నాకు డిసడ్వాంటేజ్‌గా తెలిసిందండి. మిగిలిన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో చక్కగా ఇలా పర్చేజ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఏ యాప్ అంటే మంచి కంపెనీగా ఉండాలి. సరేనా? ఇది. ఇప్పుడు మనీని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువగా వస్తదని. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎస్ఐపిలోనే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. మీ దగ్గర ఒక 15,00,000, 20,00,000 ఇలా ల్యాక్స్‌లో ఉన్నా కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ మీకు మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటానండి ఎస్ఐపి అనేది. మనీ మంచిగా జనరేట్ అవుతూ మీకు ఇంట్రెస్ట్ అనేది మంచిగా వస్తూ ఉంటదనమాట. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే. అలా కాకుండా ఎవ్రీ మంత్ మేము 5,000 చేయగలం, 2,000 చేయగలం, లేకపోతే 25,000 కూడా చేయగలం అనుకుంటే, నాకు తెలిసిన విషయం చెబుతున్నా. అయితే నేను చెప్పానని గుడిగా వెళ్ళి అందులో పడకండి. విచారించుకోండి మంచిదని. నాకు తెలిసిన వాళ్ళందరూ అందులోనే చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నానండి. వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందారు. అందుకని చెప్తున్నా. ఈ ఎస్ఐపిలో ఎవ్రీ మంత్ ఒక 5,000 వేసారనుకోండి. ఎంతో మీ దగ్గర ఉన్నది. వెంటనే ఇంట్రెస్ట్ బాగా వచ్చి పడిద్దా మీకు అంటే రాదు. కొంత టైం అయింది. 5,000 అనేది తక్కువ అమౌంట్ కానీ దానికి తగినట్లుగా ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎప్పుడైతే మీరు ఎవ్రీ మంత్ వేసే కొద్దీ మీ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, బాగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువ మనీ అయినప్పుడు దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. 12% అలా కూడా వస్తుంది. బ్యాంకులో వేస్తే తక్కువే కదండి మనకు వచ్చేది. 7, 8 ఇలా 6 ఇలానే ఉంటుంది. ఇక్కడైతే దీని పైన కూడా రావచ్చు. అందుకని ఎక్కువ అమౌంట్ ఉంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు కొంతమంది 30,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో వేసేసి ఆ వచ్చే అమౌంట్ని తీసి మళ్ళీ ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా కూడా చేస్తున్నారు. లేకపోతే దాంట్లో కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. తీసుకోకుండా పెట్టుకున్నా కూడా మీకు క్రోర్స్లో లభించింది. ఇలా ఇందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అంటే కొంత అమౌంట్ పెరిగే వరకు మనకు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది దానికి తగినట్లుగా. ఎప్పుడైతే వన్స్ మీకు పెద్దగా అమౌంట్ పెద్దదయిద్దో, ఎక్కువగా అయిద్దో అప్పుడు ఇంట్రెస్ట్ మంచిగా వచ్చింది. దీనికి భయపడక్కర్లేదు అంటున్నారు. ఇంకొకళ్ళు ప్రైవేట్ కంపెనీస్లో అలా చేసేవాళ్ళు అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఉంది. అందులో కూడా మీరు వేయొచ్చు. అయితే ఇది ఎప్పుడు తీసుకోవచ్చు, మధ్యలో కూడా తీసుకుంటున్నారు. వద్దు మేము రిటైర్డ్ అయిన తర్వాత తీసుకుంటాము, ఒక పెన్షన్ లాగా వస్తుంది మాకు, కొంత మంచి అమౌంట్ వచ్చింది, పెన్షన్ వచ్చిందని అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎస్ఐపిలో అయితే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా తీసుకోవచ్చు. ఇందులో వచ్చి ఇంట్రెస్ట్ బాగా దొరికిద్ది, సేఫ్గా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను చెప్తున్నాను. నేను చెప్పానని చేయకుండా బాగా కనుక్కొని నచ్చితే మీరు ఇందులో చేసుకోండి. మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంకులో వేసినా ఇంకెక్కడ వేసినా కూడా మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. ఇప్పుడు గోల్డ్ కూడా కొనే పరిస్థితుల్లో లేము. అంతకుముందు 25,000 అంటే 1 సెవరు లేకపోతే హాఫ్ సెవరం ఇలా వచ్చేది. ఇప్పుడు 25,000కి 2 గ్రామ్స్ అంతే కదా, అలానే వస్తుంది. అది కూడా వచ్చిద్దో రాదో తెలియలా, అంత పెరిగిపోయింది. దానికంటే ఇది బెస్ట్గా నాకు అనిపిస్తుంది. అందుకని ఇది చెప్పాను. ఎవరి దగ్గరన్నా ఎక్కువ మనీ ఉంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఎవ్రీ మంత్ అంటే కూడా వేసుకోండి. బాగా విచారించి వేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. నచ్చితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.